ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన దహన వాటిక మణికర్ణిక ఘాట్. ఇక్కడి చితాగ్ని వేల ఏళ్లుగా ఆరలేదు. ఆ అగ్నికి ఆరంభం శివునిదే అని పురాణాలు కూడా చెబుతాయి. జీవితం మరణం అనే చక్రాన్ని దాటి ఆత్మ శివ సాయుధ్యానికి చేరే ద్వారమే ఈ ఘాట్ అన్న విశ్వాసం ప్రజల్లో చాలా బలంగా నాటుకొనుంది. ఇక్కడికి వచ్చేవారు కన్నీళ్లతో కాదు, భయరహిత నిశ్చలతతో తమ ప్రియులను శివుడి పాదాలకు అప్పగిస్తారు. మరణం ఇక్కడ అంతం కాదు, శాశ్వత యాత్ర ఆరంభం. అందుకే మణికర్ణిక వద్ద భూమ్ర రేఖలు ఎగిసి పడుతున్నా కూడా అంతరంగంలో మాత్రం శాంతి మాత్రమే పరవళ్లు తొక్కుతుంది. ఈ ఘాట్ కేవలం దహన వాటిక కాదు, జీవితం అనే ప్రశ్నకు శివుడిచ్చిన సమాధానం. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన దహన వాటికగా గుర్తింపు పొందిన మణికర్ణిక ఘాట్ కాశీ ఆధ్యాత్మిక హృదయం. ఇక్కడ నిత్యం దహన సంస్కారాలు జరుగుతూనే ఉంటాయి. జీవన ప్రయాణానికి నిశ్శబ్ద ముగింపు, ఆత్మయాత్రకు కొత్త ఆరంభం. శ్మశాన జ్వాలలు ఆరిపోతున్నా ఇక్కడి భక్తి, నమ్మకం ఎప్పుడూ ఆరదు. ఈ పవిత్ర స్థలంలో దహనం జరిగితే ఆత్మ జనన మరణ చక్రం నుంచి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతుందని పురాణాలు చెబుతాయి. పురాణాల ప్రకారం పార్వతీదేవి మణికర్ణిక అంటే చెవిపోగు ఇక్కడ పడిపోయింది. శివుడు స్వయంగా ఇక్కడ మరణించే వారి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని ప్రతీతి. ఇక్కడి చక్ర పుష్కరిణి కుండం విష్ణుమూర్తి తన చక్రంతో తవ్వినదని చెబుతారు. సత్య హరిశ్చంద్ర మహారాజు తన సత్యనిష్ట కోసం కాటికాపరిగా ఇక్కడే పనిచేశాడని పురాణాలు చెబుతున్నాయి. తన కుమారుడైన లోహితాస్యుని అంత్యక్రియల కోసం భార్య చంద్రమతి నుండి పన్ను వసూలు చేసి సత్యవ్రతాన్ని కాపాడిన పవిత్ర స్థలం ఇది. ఇక్కడ దహనం జరిగితే నేరుగా స్వర్గప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఈ రెండు ఘాట్లు జీవితం యొక్క అంతిమ సత్యాన్ని, వైరాగ్యాన్ని మరియు మోక్ష మార్గాన్ని చాటి చెబుతాయి.